మీరు చూస్తున్నారు ఇదంతా మా వాళ్ళంతా ర్యాలీ చేస్తున్నారు. ఇదంతా మీకు ఎందుకో మీకు తెలిసే ఉంటుంది. మా ఆర్జీకేటీ ఒంగోలునే సమస్యనే లేపేద్దాం అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు కనిగిరి వెళ్తే ఫర్ సపోజ్ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా దగ్గరలో హాస్పిటల్స్ కూడా లేవు, అక్కడ వాళ్ళే ఇక్కడికి రావాలి. ఇప్పుడు హైవేలు రోడ్లు అవేం బాగోవు, రైల్వే లైన్ లేదు అక్కడ. ఇప్పుడు అవన్నీ చూసుకుంటే ఇక్కడ ఒంగోలులో హైవేస్ ఉన్నాయి, అక్కడ రైల్వే లైన్ ఉంది, త్వరలో ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది. అలా ఇప్పుడిప్పుడే మమ్మల్ని వెలుగులోకి వస్తున్నాం, మమ్మల్ని చీకట్లోకి తొక్కేయకండి. మీరు ఈ ట్రైల్ మాత్రమే చూస్తున్నారు. రేపటి రోజున మాకు ఈ ప్రాబ్లంకి గవర్నమెంట్ ఏం సొల్యూషన్ ఇవ్వకపోతే మేము ఇంతకంటే ఎక్కువ చేస్తాం. రోడ్లను ఆపేస్తాం, మేము పెద్ద ర్యాలీ చేసేస్తాం. మాకు ఏదో ఒక సొల్యూషన్ మంచిది కావాలి. మా ఆర్జీకేటీ ఒంగోలు ఎక్కడికి వెళ్ళకూడదు. గత 10 సంవత్సరాల నుంచి చూసుకుంటే ఇప్పుడిప్పుడే మా ఆర్జీకేటీ ఒంగోలు అనేది ఒక మంచి బ్రాండ్గా మంచి కంపెనీలు వస్తున్నాయి. ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీలు వస్తూ చాలా మందికి ఇక్కడ ప్లేస్మెంట్స్ దొరికినాయి. ఇప్పుడు కనుక కనిగిరికి మారిస్తే ఇప్పుడే కొత్తగా వచ్చిన కనిగిరికి ప్లేస్మెంట్స్ ఎలా వస్తాయి? అసలు కంపెనీలు అక్కడ వరకు ఎలా రాగలవు? అది ఇక్కడైతే ఆల్రెడీ తెలుసు కదా, మనకు వస్తాయి కదా ప్లేస్మెంట్స్. ఇప్పుడే జాబులు లేవని ఎంతమంది రోడ్ల పైన వస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న చోట్లను మనం ఉంచుకుంటే మంచిగా మనకి ప్లేస్మెంట్స్ వస్తే మనం మంచిగా జీవించవచ్చు కదా. ఆర్జీకేటీ ఒంగోలుని ఇక్కడే ఉంచండి, కనిగిరిని తీసుకెళ్ళకండి. అక్కడ తీసుకెళ్తే మాకు నష్టం తప్ప లాభం ఏమి ఉండదు. అన్ని రకాలుగా మేము నష్టపోతాం. ఇప్పుడే మేము కొంచెం మంచిగా ఉంటున్నాం. ఇప్పుడే ఆర్జీకేటీ ఒంగోలులోనే ఉంచాలని చెప్పేసి మా స్టూడెంట్స్ అందరి బాధని మీరు అర్థం చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇది జస్ట్ ట్రయల్ మాత్రమే. మీరు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వకపోతే మేము ఇంతకంటే గట్టిగా ర్యాలీ చేస్తాం, గట్టిగా పోరాడతాం. ఆర్జీకేటీ ఒంగోలు మేము ఎక్కడికి తీసుకెళ్ళాం. ఆర్జీకేటీ ఒంగోలు ఇక్కడే ఉండాలి, ఒంగోలులోనే ఉండాలి.